ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పప్పుచారు చేస్తున్నాను. దానికోసం కందిపప్పు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కున్నాను. కొద్దిగా చింతపండు యాడ్ చేశాను. ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ కోసి ఆనియన్ పక్కన పెట్టుకొని టమాటో, పచ్చిమిర్చి దాంట్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఉడికించుకుంటాను. కట్ చేసుకుని దాంట్లో వేసి ఉడికించేసుకుంటాను. పసుపు కొంచెం వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇంకైతే ఉడికించేసుకున్నాం. కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకా ఉడికించుకోవడమే. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకుందాము. పప్పు మెత్తగా మెత్తుకొని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. పప్పుచారుకి నీళ్ళుగా ఉంటాయి, అందుకని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు తిరగమాత వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఎర్రగడ్డలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను. ఉప్పు మిరపకాయలు అంటారు కదా, ఊరమిరపకాయలను కూడా అంటారు కొంతమంది, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను. తిరగమాత అయితే రెడీ అయింది. పప్పుచారు కొంచెం దాంట్లో వేసుకొని నూనె యాడ్ చేసుకున్నాను. మొత్తం ఇందులోకి వేసుకున్నాను. పప్పుని కొద్దిసేపు నీళ్ళు యాడ్ చేసుకున్నాం కదా, అందుకని కొద్దిసేపు మరగనిద్దాము. పప్పు అలా మంచిగా పైకి నురుగు వచ్చేలాగా మరగనిచ్చుకున్నాము. పప్పుచారు అయితే రెడీ అయింది.